ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి యా మనకి అంటే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ కొన్ని సీన్స్ అవన్నీ చూసినప్పుడు లైక్ ఇంట్రడక్షన్ సీన్ కానీ అక్కడ ఆ డైమండ్స్ దొంగతనం సీన్ కానీ కొన్ని క్రిష్ గారి మార్క్ కనిపిస్తుంది అంటే ఆయన డైరెక్షన్ కానీ అంటే డ్యూ టు సమ్ రీజన్స్ ఆయన ప్రాజెక్ట్ లో లేరు బయటకు వెళ్ళిపోయినా బట్ యూ వర్క్డ్ అండర్ క్రిష్ గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అంతా సో మీకు ఎలా అనిపించింది సెట్ లో వర్క్ నాకు క్రిష్ గారి మటుకే తెలుసు ఈ మూవీలో నేను జ్యోతి కృష్ణ గారిని నేను మొన్న ఫంక్షన్ లో కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. కదా మీరు దాంట్లో ఉన్నారని చెప్పి చెప్పారా? ఎడిటింగ్ చూస్తారు కదా ఆయన ఎడిటింగ్ సౌండ్ మిక్సింగ్ అప్పుడు డిఏ అలాంటప్పుడు అంతా చూస్తారు కాబట్టి ఆయన నా ఫేస్ రికగ్నైజ్ చేసేసారు చూడంగానే, ఎందుకంటే వాళ్ళు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూస్తారు రీల్స్ లో చూస్తారు. యా సో నేను వెళ్ళి సార్ నేను ఇట్లా ఈ సినిమాలో వర్క్ చేశానంటే యా ఐ నో యు ఆర్ ద ప్రెగ్నెంట్ మరాఠీ విమెన్ అని టక్కుని చెప్పేశారు. సో ఎస్ సార్ అని నేను పరిచయం చేసుకున్నాను. సో ఐ డిడ్ నాట్ నో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ జ్యోతి కృష్ణ గారు ఎట్ ఆల్. మేబీ హోప్ ఇన్ ఫ్యూచర్, బట్ క్రిష్ గారితోనే నా ఎంటైర్ స్కెడ్యూల్ 35 days జరిగింది. 35 days you are with పవన్ కళ్యాణ్ గారు. యా నా గుడ్ పార్ట్ షరత్ ఏంటంటే మార్నింగ్ 6కి నేను ఆర్ఎఫ్సికి వెళ్తాను, తెలుసు నాకు నేను ఈరోజు కళ్యాణ్ గారిని చూస్తాను. ఎవ్రీడే నాకు తెలుసు ఈరోజు నేను కళ్యాణ్ గారిని చూస్తాను, మాట్లాడతాను. ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఒకవేళ ఆయన మాట్లాడకపోయినా చూడకపోయినా ఆయన పీల్చిన గాలి పీలుస్తాను. ఆయన 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 స్మెల్ చేసిన ఇసుక నేను కూడా స్మెల్ చేస్తాను. ఆయనకి వాటర్ ఇచ్చిన ప్రొడక్షన్ అబ్బాయి నాకు వాటర్ ఇస్తాను. ఇది యాక్చువల్ ఒక డైలాగ్ ఉంది, పిచ్ అంటారండి దీన్ని అని చెప్పి. పిచ్చానండి ఇది, నేను చెప్తున్నాను పిచ్చానండి ఇది. పిచ్ ఉంటేనే శరత్ అది ప్యూర్ అంతే. అవును, మీరాబాయి పిచ్చి కృష్ణుడు మాట్లాడాడు అవునా, రామదాస్ గారికి పిచ్చి రాముడిని తిట్టాడు అవునా, అన్నమాచారి గారికి పిచ్చి ఎన్ని కవితలు వచ్చాయి. ఇప్పుడు ఐన్స్టీన్ కి పిచ్చి అన్నారు. గొప్ప గొప్ప కనిపెట్టిన వాళ్ళందరూ పిచ్చి ఎక్కితేనే, సినిమా పిచ్చి ఉంటేనే. ఇప్పుడు హరీష్ శంకర్ గారు కానీ వీళ్ళందరూ, పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి, చిరంజీవి గారు అంటే పిచ్చి ఉండబట్టే కదా వచ్చారు. మీకు అంత పిచ్చి ఉండబట్టే మీరు 30 days పవన్ కళ్యాణ్ గారితో హ్యాపీ, మేము పిచ్చోళ్ళు హ్యాపీ. ఏ పిచ్చా లేకుండా బోరింగ్ జీవితాలు గడిపే కన్నా ఏదో ఒక పిచ్చి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆ పిచ్చిలో చాలా మజా వస్తుంది శరత్, యూ డోంట్ నో. ఒకసారి నీకు పిచ్చి ఉంటే తెలుస్తుంది ఆ పిచ్చి ఎంత బాగుంటుంది. సో అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు త్రూఅవుట్ ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇదంతా ఇప్పుడు మీరు స్క్రీన్స్ మీద చూసుకున్నప్పుడు ఆనందం అంటే ఇన్ని ఇయర్స్ మీరు వెయిట్ చేసి ఎక్కడ రివీల్ చేయకుండా ఎక్కడ చెప్పుకోకుండా, అండ్ అందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చే సినిమాలు పెద్ద సినిమాల్లో ఏంటంటే మన క్యారెక్టర్ చేసింది ఎంతవరకు ఉంటుందో లేదా అసలు మనకు కనిపిస్తామో లేదో అని కూడా చాలా మందికి, బట్ మీకు ప్రాపర్ గా నాకు ఆ భయం లేదు. ఎందుకంటే నాకు క్రిష్ గారు అప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసినప్పుడు ఐ వెంట్ టు 2 auditions. ఒక ఆడిషన్ నార్మల్ ఫిల్టర్ చేసే ఆడిషన్ బంజారా హిల్స్ లో ఆఫీస్ లో జరిగింది. అక్కడ ఒక 80 members 80 ఫిల్టర్ చేసి ఆ 80 auditions క్రిష్ గారికి చూపించారు ఓన్లీ మీ రోల్ కోసం. నేను చూసాను డేటాబేస్ ల్యాప్టాప్ లో ఏడి చూపించారు. ఆ 80లో ఐ వాజ్ సెలెక్టెడ్. ఆ సెలెక్ట్ అయిన తర్వాత ఒక 3-4 చేస్తారు కదా, అంటే అందులో ఎవరికైనా ఏమన్నా ఇబ్బంది రావచ్చు, డేట్ క్లాష్ రావచ్చు, వాళ్ళు డ్రాప్ అవ్వచ్చు, వీళ్ళు డ్రాప్ అవ్వచ్చు, మనీ పరంగా ఏదన్నా డిస్ప్యూట్ రావచ్చు. సో అందుకని ఒక 3-4 చేసి పెడతారు. ఆ 3-4లో ఐ ఎమ్ దేర్. సో ఇప్పుడు సెట్కి పిలిచి ఆ కాస్ట్యూమ్ వేసి సెకండ్ రౌండ్ ఆఫ్ టెస్ట్ ఉంటుంది. అది టెస్ట్ అని మీకు తెలియదు, టెస్ట్ అని చెప్పరు. అప్పటి వరకు అగ్రిమెంట్ అడ్వాన్స్లో ఉండవు. సో మీకు తెలీదు మీరు సినిమాలో ఉంటారో ఉంటారో తెలీదు. బట్ షూటింగ్ ఉందని పిలుస్తారు, వెళ్ళాలి, కాస్ట్యూమ్ వేస్తారు, ఫోటోలు తీస్తారు. ఆ సెట్లో ఆ కలర్ ప్యాలెట్కి మీరు వేసుకున్న కలర్ ప్యాలెట్ ఎలా ఉంది, మీ ఫేస్ మీ కో ఆర్టిస్టులతో సెట్ అవుతుందా లేదా ఇవన్నీ చూసేస్తారు. అక్కడ కూడా ఏమన్నా చిన్నది కొడితే పంపించేస్తారు. యాక్చువల్లీ నా హస్బెండ్ రోల్కి అలాగే ఒక 3 సెట్కి పిలిచి సెట్లో డ్రెస్లు అన్నీ వేసి అక్కడ లుక్ టెస్ట్ చేశాక పంపించేశారు. సో నాకు అది లుక్ టెస్ట్ అని కూడా తెలీదు. నేను సెలెక్టెడ్, నేను షూటింగ్ చేసేస్తున్నాను అనుకుని వెళ్ళిపోయాను అనమాట. తర్వాత ఏడీ చెప్పింది అయిపోయాక యువర్ సెలెక్టెడ్ అని. అదేంటి నేను ఎప్పుడో సెలెక్టెడ్ కదా. ఇప్పుడు ఈ పొట్ట ఇవన్నీ పెట్టి మరాఠీ గెడప్ అదంతా వేసి మరాఠీ బొట్టు అవన్నీ వేసి మేము చూసాము మీరు సెట్లో ఎలా ఉంటారు, ఈ బ్యాక్గ్రౌండ్లో ఇదంతా మీకు ఆర్టిస్టులని చూసి ఇప్పుడు క్రిష్ గారు ఓకే చేశారు, కళ్యాణ్ గారికి చూపించారు, బాగుందన్నారు, ఓకే చేశారు అని అప్పుడు చెప్పాక మబ్బులు పోయి ఓకే మనం కొంచెం గ్రేట్ ఏదో సాధించామని ఫీలింగ్ వచ్చింది. కానీ యూజువల్గా మీరు అడిగిన క్వశ్చన్ చాలా చాలా ట్రూ శరత్.
పెద్ద మూవీస్ చేసేస్తున్నాం అని సంబరపడిపోతాం, కానీ పెద్ద మూవీస్ చేస్తున్నప్పుడు చాలా భయం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు మన సీన్స్ ఎడిట్ అయిపోతాయి, ఉంటాము ఉండవో నిజంగా తెలీదు. నేను 2 పెద్ద మూవీస్ చేశాను, ఒక్క షాట్లో కూడా లేను. రీసెంట్ గానే రిలీజ్ అయ్యాయి, అదే ఐ విల్ టెల్ యూ. అప్పుడు అలా భయం వేస్తుంది కదా. ఈ భయం నాకు 2 రీజన్స్ వల్ల వేయలేదు. ఎందుకంటే ఇంత ఆడిషన్ చేసి ఇంత చేసినప్పుడు క్రిష్ గారు చెప్పారు ఫస్ట్ మీటింగ్లో, ఇది చాలా ఇంపార్టెంట్ రోల్. అప్పుడు ఫస్ట్లో అది ఇంటర్వెల్ బ్యాంగ్లో అనుకున్నారు, సో ఇంటర్వెల్ బ్యాంగ్లో వస్తుంది. ఇట్స్ 20-minute ఫైట్ సీక్వెన్స్, ఇట్స్ లిటిల్ వార్ సీక్వెన్స్. ఇందులో మీరు యూ రిప్రజెంట్ ఈ మరాఠా కమ్యూనిటీ విమెన్, ఎందుకంటే ఇంకో విమెన్ ఎవరు సఫర్ అయింది, ఐఎమ్ ద ఫేస్ ఆఫ్ ద ఎంటైర్ కమ్యూనిటీ. మీకు ఒక పాప ఉంటుంది, షీ విల్ ఆల్సో బీ నో హ్యావింగ్ రోల్, ఇది అది అని చెప్పారు. మీకు హస్బెండ్ ఉంటారు, ఆయన కొడతారు, ఆయన ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ వస్తే దట్ పెయిన్ యూఆర్ ఆల్రెడీ ప్రెగ్నెంట్, పక్కన హస్బెండ్ చంపేస్తున్నారు. సి ఆల్ దట్ యూ విల్ సీ కళ్యాణ్ గారు. సో మీ ఐలో ఒక రే ఆఫ్ హోప్, దేవుడిలా వచ్చాడు, ఈయన నన్ను కాపాడుతాడు అనే ఒక స్పిరిట్. ఇవన్నీ చెప్పినప్పుడు ఎలా ఈ సీన్ ఎయిట్ అయిపోద్ది అనుకోం. సో అక్కడే నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. కానీ ఒక్కొక్కసారి చెప్పలేం, వెన్ 2 creative people డీలింగ్ విత్ దిస్ హ్యూజ్ ప్రాజెక్ట్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఏమన్నా జరగచ్చు. కానీ ఇంకొక సిచ్యువేషన్లో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది దట్ నేను ఈ సినిమాలో 100% ఉంటాను. నా సీన్ ఎడిట్ పూర్తిగా అవ్వదు, ఏదో కొంచెం అవ్వచ్చు, హాఫ్ అవ్వచ్చు, పూర్తిగా అవ్వదు. ఎప్పుడు అంటే మా అమ్మగారు సెట్కి వచ్చారు, కళ్యాణ్ గారిని చూడడం కోసమే. 30 రోజుల్లో ఒకసారి కూడా మా అమ్మ నన్ను చూడడానికి రాలేదు, ఓన్లీ కళ్యాణ్ గారిని చూడడం కోసం. షీ ఈజ్ అ హ్యూజ్ ఫ్యాన్, అగైన్ చిరంజీవి గారికి అంతా వచ్చింది. తెలియదు కదా ఇంట్లో అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో, వచ్చి వ్యాన్లోకి వచ్చినా వెళ్దామా అంటది. ఎక్కడికమ్మా వెళ్దాం, పవన్ కళ్యాణ్ కలిసి వద్దాం. ఆగు, ఆయన పర్మిషన్ అడగాలి, సెక్యూరిటీ పర్మిషన్ అడగాలి. అవునా, మనం అలా డైరెక్ట్గా వెళ్ళకూడదమ్మా, ఆగు, ఆల్రెడీ వెయిటింగ్లో 20 మంది ఉంటారు అక్కడ. సో మా అమ్మ అదృష్టమో ఏంటో చెప్పంగానే ఆయన ఇలా మీతో యాక్ట్ చేస్తున్న అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వచ్చారంటే కమ్ అన్నారు. వెంటనే అన్న తర్వాత మా అమ్మ వచ్చాక, మామూలుగా యూజువల్గా ఇలాంటి ఒక టెంట్ ఉంటుంది, ఇప్పుడు మన ఈ స్పేస్ ఎలా ఉంది, ఇలా మ్యాట్ ఉంటుంది, టెంట్ ఉంటుంది. అందరు ఫ్యాన్స్కి, పొలిటీషియన్స్కి, ఎమ్మెల్యేస్కి, జనసేన నుంచి వచ్చిన ఈవెన్ అఫీషియల్స్కి అందరికి ఫోటోలు అక్కడే ఇస్తారు కళ్యాణ్ గారు. దట్ ఈస్ అ ఫోటో స్పేస్ యాక్చువల్లీ. కానీ అమ్మని వ్యాన్లోకి తీసుకెళ్లారు, రండి అని. యూజువల్గా మీకు ఎవరైనా ఇంట్లో గెస్ట్లు వస్తే మన లోపలికి రండి అంట. మా అమ్మ ఎంత లక్కీ అంటే సీరియస్లీ ఆయన చేపట్టుకుని వ్యాన్లోకి తీసుకెళ్లారు. హీ హగ్డ్ హర్. మా అమ్మేమో యాక్చువల్లీ ఒక్కొక్కసారి ఇన్నోసెన్స్ మీకు చాలా కాపాడుతుంది. తనకి బయట అంటే సినిమాల్లో చూసింది, వీడియోస్లో చూసింది, కానీ బయట కళ్యాణ్ గారికి ఉండే ఆ ప్రెషర్ తెలీదు. సో ఆవిడకి ఆయన మామూలు వ్యక్తి అంటే ఇన్ ద సెన్స్ రీచబుల్. మా అమ్మ ఫోటో తీస్తుంటే ఆగండి అని ఆయన ముఖం మీద జుట్టు ఎక్కువ ఉంటుంది కదా, ఇలా పడిపోతుంటే మా అమ్మ ఇలా సెట్ చేసి వస్తుంది ఆయన జుట్టు ఇలా. ఆ వీడియో ఉంది, నేను మీకు షేర్ చేస్తాను. మా అమ్మ ఇలా నేను ఇంటికి వెళ్ళి, ఒక్కసారైనా నువ్వు నా జుట్టాల సర్దేవా అమ్మా, నథింగ్. నాతో మా అమ్మ ఫోటో దిగుతానని కూడా అడగదు. ఎంత బాగా రెడీ అవ్వు, నువ్వు ఎంత సాధించు, రా మన ఇద్దరం ఫోటో దిగుదామని అడగదు. ఆయన మన దగ్గరికి మాత్రం వెళ్ళిపోయి ఫోటో, అండ్ షీ వాజ్ డూయింగ్ దిస్ ఆయన చేయించుకుంటున్నారు ముద్దుగా ఇట్లా. బికాస్ హీ నోస్ ఆ ప్యూర్ లవ్ వెనక ఇంటెన్షన్ తెలుసు. సో అప్పుడు మా అమ్మ దీని అదృష్టం అండి మీతో యాక్ట్ చేయడం అని ఏదో చెప్తుంది, చాలా కష్టపడుతుంది పాపం అనేది చెప్తుంటే చాలా మంచి యాక్టర్ అమ్మా, చాలా మంచి పేరు వస్తుంది సినిమా తర్వాత అని ఒకే ఒక్క మాట అన్నారు మా అమ్మతో. ఈ మూవీ తర్వాత మీ అమ్మాయిని మీరు ఎవరికి ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు, ఈ ఒక్క మాట అన్నారు, రాసుకోవచ్చు.